మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఏపీ కేబినెట్ సమావేశం సీఎం నేతృత్వంలో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 42 కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ జరిపింది. కేబినెట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్కు ఆమోదం లభించడం, అలాగే నాలా చట్టంలో సువరణలపై కీలక చర్చలు చోటు చేసుకున్నాయి. అభివృద్ధి, పరిపాలనా వ్యవస్థ బలోపేతంపై కూడా సమీక్ష జరిగింది. పలు రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కొన్ని ముఖ్యమైన తీర్మానాలను మంత్రివర్గం ఆమోదించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు కీలక కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ కీలక కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 42 అంశాలకు సంబంధించిన అజెండాతో కూడుకున్న అంశాలకు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ చట్టంతో పాటుగా నాలా చట్టానికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే రేపు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళనున్న నేపథ్యంలో సింగపూర్ పర్యటన పైన కూడా అనేక అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కానీ, సింగపూర్ మంత్రులపై కానీ, సింగపూర్ దేశంపైన కానీ అనేక ఆరోపణలు చేశారు. ఆ అపవాదుని పోగొట్టేందుకు ముఖ్యంగా కూడా సింగపూర్ సహాయ సహకారాలతో ప్రస్తుతం అమరావతిని రాజధానిగా ముందుంచడంతో పాటు ముఖ్యంగా ప్రధానంగా ఐటీ రంగంలో ఎటు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయేదానికి సింగపూర్ సహకారం తీసుకునేందుకు కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే నిన్ననే విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యంగా 50,000 కోట్లతో 4 ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి రానున్నాయని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు పూర్తిగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. దీనిపైన సంబంధించి ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుతో కూడిన ఈ చట్టానికి సంబంధించి దాని మీద కూడా అంటే ఈ కంపెనీలు వచ్చేందుకు ఇటు మంత్రివర్గ సలహాలు సూచనలు కూడా ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవంతో హైదరాబాద్ని లేదంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేశారంటే పబ్లిక్ పాలసీస్తో కావచ్చు, అంటే ముఖ్యమైన నిర్ణయాలతో కావచ్చు, ఇలాంటి నిర్ణయాలని తీసుకునే రాష్ట్రాన్ని ఇప్పటికే ఆర్థికంగా ఒడిదుడుకులో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే ప్రధానంగా ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇటు వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలి, మరీ ముఖ్యంగా అటు లిక్కర్ స్కామ్ని ఈ కేసులు కూడా ఏ విధంగా చూడాలి, అలాగే పలు ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు ఎటువంటి కౌంటర్లు ఇవ్వాలి, అలాగే ముఖ్యంగా 1 సంవత్సరం ముగిసిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగులో ఇటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎమ్మెల్యేల ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేస్తున్న ఈ డోర్ టు డోర్ ఏదైతే క్యాంపెయిన్స్ ఉన్నాయో ఆ క్యాంపెయిన్స్ మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 42 అంశాల్లో ప్రధానమైన అంశాలన్నీ కూడా చర్చ జరిగిన తర్వాత రాబోయే కేబినెట్ మీటింగ్లో దీని మీద అజెండా కూడా తయారు చేసే అవకాశం ఉంది. రేపు సింగపూర్ వెళ్ళనున్న నేపథ్యంలో సింగపూర్లో ఎటువంటి మీటింగ్ జరపాలి, సింగపూర్లో ప్రధానంగా రాష్ట్రానికి ఎటువంటి చేయూతను తీసుకోవాలి, ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా ఈ అజెండాలో ఈరోజు చర్చించడం జరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం సిఆర్డీఏ, అంటే సిఆర్డీఏకి భూములు కొత్తగా మళ్ళీ కూడా అమరావతిని రాజధానిగా తీసుకున్న నేపథ్యంలో భూముల ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అలాగే ముఖ్యంగా ఈ నాలా చట్టానికి సంబంధించిన అనేక అంశాలు కావచ్చు, అలాగే మరికొన్ని అంశాలు కూడా ఈ అంశాలు అన్నిటికీ సంబంధించి కూడా మంత్రులతో చంద్రబాబు నాయుడు కీలక భేటీ అయితే నిర్వహించారు. ఇదే క్రమంలో ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు కూడా రిలీజ్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా ప్రజాదరణ పొందాలని చెప్పి పవన్ కళ్యాణ్కి ఒక విషెస్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా చూసుకున్న 42 అంశాలతో పాటు ఏదైతే లేఅవుట్ రెగ్యులేషన్ ఎల్ఆర్ఎస్ కావచ్చు, అలాగే నాలా చట్టాలతో కావచ్చు, ఇవన్నీ కాకుండా కూడా సింగపూర్కి ప్రధానంగా ఎటువంటి అంశాలతో వెళ్ళాలి, ప్రధానంగా ఎటువంటి పెట్టుబడులు తీసుకోవాలి, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈరోజు జరిగిన ఈ కేబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాలపై అయితే కూడా కేబినెట్ మొత్తం మంత్రులతో కూడిన చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ అంతా జరిగినట్టయితే తెలుస్తుంది. సియా, థ్యాంక్ యూ సాగర్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో సామాజిక
ఆర్థిక, విద్య, ఉపాధిపై వివరించారు. రాజకీయ కుల సర్వే తీరును రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల గురించి వారికి తెలిపారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పారదర్శకంగా పగడ్బందీగా కులగణన చేశామని ఇవాళ ఎంపీలకు రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్కే సాధ్యమనే అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వీలవుతుందని పార్టీ భావిస్తుంది. రేవంత్ రెడ్డి బట్టి కులగణన, బీసీ రిజర్వేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు ఢిల్లీ పెద్దలు ఒప్పించేందుకు ఆయన ఢిల్లీ టూర్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బిజీగా పలువురు నేతలను రేవంత్ రెడ్డి కలిసి పలు అంశాలకు సంబంధించిన విషయాలను వారికి వివరించడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు ఏఐసిసి చీఫ్ రాహుల్ గాంధీలను కలిసి 2 గంటలకు పైగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను వారిరువురికి వివరించడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన అంశాన్ని ఆ నేతల ముందు ప్రస్తావించడంతో పాటు ఈ అంశం పట్ల దేశవ్యాప్తంగా ఆ ప్రచార కార్యక్రమానికి ఉపయోగించే విధంగా కూడా ఒక అవకాశం ఉంది. ప్రధానంగా బీసీలకు సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతోటే దక్కుతుందనే ఒక నినాదాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలు దోహదపడతాయని ఏఐసిసి అగ్రనేతలకు రేవంత్ రెడ్డి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన పెద్దలను కూడా కలవడం జరిగింది. ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలను కూడా కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి కాంగ్రెస్ తీసుకున్న విధానాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతర అంశాలపై ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రేవంత్ రెడ్డితో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. కులగణన అంశంతో పాటు బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా ఢిల్లీలో చర్చించి వాటి ఇరువురికి ఆమోదం తెలిపింప చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సఫలీకృతం అవుతామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న పరిస్థితి. నిన్న ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని కేంద్ర పెద్దలను ఒప్పించి సాధిస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ఎవరిని ఎలా ఒప్పిస్తారనే విషయం మాత్రం ఉత్కంఠంగా మారింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణం వెనుక జరిగిన కుట్రలను వెలికి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ పెద్ద ఆర్థిక నేరమని, బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్స్ ను ఆపివేశారని ఆరోపించారు. ఈ అంశంపై మాజీ సీఎం జగన్ ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తయారీ దశ నుంచి చివరి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. డిజిటల్ యుగంలోనూ నగదు లావాదేవీలతో మద్యం అమ్మకాలు జరిగాయని, ఇది ప్రపంచంలోనే అరుదైన ఉదాహరణ అని ఆమె విమర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఒక అంశం అయితే మారిందని చెప్పుకోవచ్చు. అదే ఏపీ లిక్కర్ స్కామ్. ఇదంతా కొత్తది కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు తాజాగా బహిరంగంగా చేసిన ఆరోపణల వల్ల ఇది మళ్ళీ హైలైట్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఆయన స్పష్టంగా చెబుతున్నారు, ఈ లిక్కర్ స్కామ్ వెనుక పెద్ద కుట్ర ఉంది, ఒక మద్య వ్యాపారం కాదు, ఇది వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ స్కామ్ గా చెప్పుకోవచ్చు అని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఆమె ఎత్తి చూపుతున్న విషయం ఏంటంటే, డిజిటల్ పేమెంట్స్ ప్రభుత్వమే ఎందుకు ఆపేసిందని. గతంలో మద్యం షాపుల్లో ఏదైతే గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ వాడుతుండేవారు, మరి గత ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సిస్టమ్ ను మొత్తం నిలిపివేసి ఒక్కసారిగా ఓన్లీ క్యాష్ పద్ధతిని మాత్రమే అమలు చేసిందన్నారు. దాంతో అసలు ఎంత డబ్బు వచ్చినా ఆ లావాదేవీలు ఎవరు ట్రాక్ చేయలేకపోయారు. అయితే బ్లాక్ మనీ మొత్తం అంతా బ్లాక్ మనీగా అయిపోయిందంటూ ఆమె ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక విషయంలోనూ చాలా తక్కువ
మంది దృష్టి పెట్టారు. అయితే నాణ్యమైన బ్రాండ్లు కాకుండా మద్యం కాకుండా ఒక నాన్ బ్రాండ్ మద్యాలు గత ప్రభుత్వం అయితే అమ్మకాలు అయితే జరిపింది, ఎక్కువ అమ్మకాలు జరిపిందంటూ అయితే చెప్పుకొచ్చింది. ఈ స్కామ్ లో భాగంగా కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తూ గత ప్రభుత్వం వాటి ద్వారా అధిక పర్సంటేజ్లు ఏదైతే కమిషన్లకు అయితే కకృతి పడి లాభాలు పొందే ప్రయత్నం చేశారని అయితే ఆమె ఆరోపించారు. దీనివల్ల ప్రజలకు నాణ్యత లేని మద్యం తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి దుర్గతి అయితే పట్టిందంటూ తన షర్మిల అయితే ఆరోపించిన పరిస్థితి. ఇదే కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎవరైతే ఈ నాన్ బ్రాండ్లు అయితే వాడారో వారు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ తను పేర్కొనడం జరిగింది. కొంతమంది అయితే కిడ్నీ తర్వాత లివర్ సమస్యల వల్ల కూడా హాస్పిటల్లో చేరి వారి దగ్గర తగు డబ్బులు లేకపోయినా కూడా చాలా కష్టపడిన పరిస్థితి అయితే ఉంది అన్నారు. అయితే ఇందులో భాగంగానే ఈ నాన్ బ్రాండ్ ఏదైతే కల్తీ మద్యం తీసుకోవడం వల్ల మరణాల శాతం కూడా చాలా వరకు పెరిగింది అన్నారు. ఇందులో అయితే ఈ అంశాలను ప్రభుత్వం అయితే అప్పట్లో బయట పెట్టలేదని తను చెప్పడం అయితే జరిగింది. కానీ అధికారికంగా అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయింది అని గత ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఇక మొత్తం స్కామ్ విలువ చూస్తే దాదాపు మనం మాట్లాడుకుంటే దాదాపు 3,200 కోట్ల నుండి దాదాపు 3,500 కోట్ల దాకా లావాదేవీలు అయితే జరిగాయనే సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఈడీ తర్వాత సిఐడి తర్వాత చిట్ వంటి సంస్థలు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఈడీ అయితే ఈ మనీ లాండరింగ్ కేసుగా దీన్ని అయితే మనీ లాండరింగ్ కేసుగా నమోదు కూడా చేసిన పరిస్థితి. ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇది జరుగుతున్న షర్మిల గారు డైరెక్ట్ గా మాజీ సీఎం జగన్ గారిని అయితే టార్గెట్ చేస్తున్నారని అయితే మనకైతే అర్థమవుతున్న పరిస్థితి. జగన్ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని తనైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆమె వేసిన ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయని అయితే మనకు అర్థమవుతుంది. డిజిటల్ పేమెంట్స్ మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలకు పాల్పడిన నాన్ బ్రాండెడ్ మద్యం ఏవైతే అమ్మారో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఆపేశారు మద్యం షాపుల్లో, తర్వాత నగదు పద్ధతిని ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత మూడో ప్రశ్న ఏంటంటే నాన్ బ్రాండ్ మద్యం మాత్రమే ఆ కంపెనీలు మాత్రమే ఎందుకు ప్రోత్సహించారు, బ్రాండెడ్ అమ్మకుండా నాన్ బ్రాండెడ్ ఎందుకు అమ్మిన పరిస్థితి ఉందంటూ తను చెప్పే పరిస్థితి. ఇవి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఆమె అంటున్నారు. అయితే బ్రాండ్ ఏవైతే మద్యం అమ్మకాలు తగ్గడం వల్ల లక్షలాది మంది సురక్షితంగా ఉండకుండా మద్యం తీసుకోవడం, ఆ సురక్షితమైన మద్యం తీసుకోకపోవడం వల్ల వారి ఆరోగ్యం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. చాలా మంది అనారోగ్య పాలయ్యారంటూ తన బాధను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ స్కామ్ వల్ల వచ్చిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జోబుల్లోకి వెళ్ళింది అంటూ ఎవరు లాభపడ్డారు అంటూ తను వ్యాఖ్యానించారు. ఇది పూర్తి విచారణ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి అయితే పూర్తి విచారణ జరిపి గత ప్రభుత్వంలో ఎవరెవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో వారిని నిగ్గు తేల్చాలంటూ తను ప్రస్తుత ప్రభుత్వంపై అయితే ఒత్తిడి తెస్తున్న పరిస్థితి అవుతుంది. మనకి కొద్ది రోజులు ఇప్పుడు మనం చూసుకుంటే ప్రజల వైపు నుంచి చూస్తే ఇది మామూలు విషయం కాదు, ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఎక్కువ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే స్పందించి అసలు గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే లావాదేవీలు ఉన్నాయో ఆ డేటా మొత్తం ప్రజల్లో బహిరంగంగా చేయాలంటూ లిక్కర్ స్కామ్ కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కోరిన పరిస్థితి ఉంది. ఇంతటితో దీన్ని వదిలేయకుండా ఈ అంశం రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక క్లైమాక్స్ కి ఇప్పుడే వస్తుందని అయితే తెలియదు. మనం చూసుకున్నట్లయితే ఇప్పట్లో జగన్ గారు మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందిస్తారా లేదా అనే దాన్ని మనం వేచి చూసే పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఏపీ మద్యం పాలసీ కేసులో శ్రవణ్ రావును సిట్ అధికారులు విచారించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నిందితుడు. మద్యం కేసు నిందితులకు దుబాయ్లో ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజ్ కేసిరెడ్డితో సంబంధాలపై కూడా సిట్ ఆరా తీస్తోంది. శ్రవణ్ రావు ఇచ్చిన వివరాలను సిట్ తప్పుపట్టింది. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇంకా ఎన్నో మలుపులు తిరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అంటే రోజు రోజుకి ఒక కొత్త కథనం వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే తీగలాగితే డొంక కదిలినట్లు ఏదైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ అతను
ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా భాగస్తుడుగా ఈ రోజు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇతను ఏదైతే రాజ్ కసిరెడ్డికి కావచ్చు లేదా చాణక్యకు కావచ్చు, అంటే గతంలో దుబాయ్ లో తన ఫ్లాట్ లో ఆతిథ్యం ఇచ్చాడు, వీళ్ళనంతా కూడా అక్కడ చాలా సేఫ్ గా చూసుకున్నాడనే ఒక కోణంలో విచారణ ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఏదైతే లిక్కర్ మద్యం కేసులో ఆయన ఒక నిందితుడు. అదే విధంగా అంతకుముందు ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికీ 12 మంది ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ తెలంగాణకు కూడా పాకిందా, అక్కడ ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది ఏదైతే శ్రవణ్ కుమార్ చెప్పే దాన్ని బట్టి, ఇచ్చే వాంగ్మూలం బట్టి తెలుస్తా ఉంది. అయితే సిట్ అయితే వేగవంతం చేసి దర్యాప్తును ఆయన్ని పూర్తిగా ఈ రోజు విచారించడం జరిగింది. అంటే రాజ్ కసిరెడ్డితో ఈయనకున్న సంబంధాలు ఏంటి, అదేవిధంగా ఆ దిశగా విచారణ అయితే కొనసాగుతోంది. కొంత సమాచారం రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు. అయితే మొత్తం మీద ఇతను అంటే దుబాయ్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ డబ్బు కావచ్చు, లేదా ఇతరత్ర అక్కడ నుంచి బంగారు తేవడం కావచ్చు, ఇలా అనేక కోణాల్లో ఈ బ్లాక్ మనీని సేకరించి లేదా ఒక చోట కేంద్రీకరించి వీళ్ళు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు, లేదా ఈ సొమ్మంతా భారీగా ఇతర దేశాలకు తరలించినట్లు మనకు తెలుస్తుంది. మరి ఆ దిశగా సాగుతున్న ఈ ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరి అల్టిమేట్ గా అందరి వేళ్ళు కూడా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ జగన్ వైపే చూపిస్తున్న పరిస్థితి మనం ఈ రోజు చూస్తా ఉన్నాము. అనేక కథనాల్లో మనం కూడా బీఆర్కే న్యూస్ లో ప్రచురించడం జరిగింది. అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అంటే భారీ లిక్కర్ స్కామ్ అని ఈ రోజు ఏదైతే షర్మిల కూడా ఆరోపించిన పరిస్థితి. దీని మీద జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పెదవి తెరవాల్సింది, పెదవి విప్పాల్సింది, వాస్తవాలు జనాలకు చెప్పాలి. అయితే డిజిటల్ యుగంలో కూడా అంటే మాన్యువల్ గా క్యాష్ రూపంలో చేసిన వ్యాపారం ఇది మద్యం కుంభకోణం. ఇక్కడ చాలా అవినీతి అక్రమాలు జరిగాయి. ఇది ఒక అరుదైన ఘటనని ఆమె పేర్కొనడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో శ్రవణ్ కుమార్ అంటే ఏదైతే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్న ఇతను ఏపీ లిక్కర్ స్కామ్ అంటే ఇక్కడ ఉన్న నిందితులతో పరిచయాలు ఉండడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, అంటే దీని వెనుక అంతరాయం ఏంటి, దీని వెనుక ఎలాంటి లావాదేవీలు జరిగాయి, సో ఇవన్నీ కూడా సిట్ త్వరలో రాబడుతున్న విషయం మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈడీ కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసు త్వరలో కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు అనుమానితులు లేదా ప్రధాన వ్యక్తులు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ దిశగా కొనసాగుతున్న ఈ విచారణలో అంటే ముందు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇంకెంతమంది ఇందులో భాగస్తులుగా ఉన్నారు, లేదా ఇందులో అంటే చేతివాట ప్రదర్శించి అంటే నేరస్తులుగా ఉన్నారనేది మనం త్వరలో చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే అంటే వైసీపీకి కుడి ఎడమగా ఉన్న కీలకమైన నేతలందరూ కూడా ఏదో ఒక స్కామ్ లో జైలు పాలవుతున్న పరిస్థితి. అంటే వాళ్ళ పార్టీ పరంగా లేదా వాళ్ళ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం అని చెప్పవచ్చు. రాజకీయం కూడా రాష్ట్రంలో ప్రధాన చర్చగా జరుగుతూ ఉంది. అంటే వైసీపీ గతంలో అనేక అక్రమాలకు పాల్పడింది. అంటే ల్యాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, లేదా వైన్, ఇలా అనేక రకాలుగా అంటే అన్ని కాటికి దోచుకొని ప్రతిదీ కూడా అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అయితే చాలా ఆలోచించి ఆచితూచి అడిగేస్తున్న పరిస్థితి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ సేకరించి అంటే పూర్తి సాక్ష్యాధారాలతో కేసులు నమోదు చేసి వాళ్ళని విచారణకు పిలుస్తున్న పరిస్థితి. మరి ఏదైతే క్వార్ట్స్ దాంట్లో ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ప్రధానంటుడు శ్రీకాంత్ రెడ్డిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, అంటే ఏ విధంగా దర్యాప్తు సాగుతుందో, ఎంతమంది ఇంకా జైలు పాలవలసి వచ్చిందో మనము చూడాల్సి ఉంది. స్వీయ, థ్యాంక్ యూ బసవరాజ్. కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో యువకుడు మృతి చెందాడు. నిమ్స్లో చికిత్స పొందుతూ విజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. కుకట్పల్లి సాయి చరణ్ కాలనీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. కాగా కల్తీ కల్లు తాగి ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కల్తీ కల్లు విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే కల్తీ కల్లు సేవించొద్దని ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ కేంద్రంగా మొన్న దుర్ఘటన జరిగింది. కల్తీ కళ్ళు సేవించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 13 మంది అయితే మృత్యువాత పడినటువంటి తాజాగా పూర్తి స్థాయిలో విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి నిమ్స్ లో చికిత్స పొందుతూ కూడా ఆయన మృత్యువాత పడినటువంటి పరిస్థితి. క్రమంలో ఇప్పటికే మృతుల సంఖ్య 13కు పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో అయితే తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే కల్తీ కళ్ళు సేవించి
13 మంది మృతువాత పడిన ఘటనకు సంబంధించి కోటపల్లిలోని సాయిచరణ కాలనీకి సంబంధించినటువంటి ఆ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు నమోదయ్యాయి. వారు ఇప్పటికే ఆ దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరొక ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు సైతం ఎట్టకేలకైతే విక్రయదారులపై పలు రకాల కేసులు నమోదు చేయకుండా వారిపై దర్యాప్తు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖకు సంబంధించినటువంటి పలు సూచనలు కూడా కల్తీ కళ్ళను ముట్టుకోరాదు, సేవించరాదు, కల్తీ జల్లుకు ఎవరు పోకూడరాదు, కల్తీ కళ్ళు విక్రయించడం నేరం. అదే సందర్భంలో సేవించడం కూడా ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి కల్తీ కళ్ళకి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని కూడా అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజు.